జూన్ 24 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే జూన్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు. జూలై 24 10,000 కోట్లు అప్పు చేస్తారు. ఆగస్టు 24 3,000 కోట్లు అప్పు చేస్తారు. సెప్టెంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు. అక్టోబర్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు. నవంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు. డిసెంబర్లో ఎప్పుడు లేని విధంగా 9,237 అంటే ఒకసారి 10,000 ఒకసారి 9,200 చరిత్రలోనే ఎప్పుడు లేవు మీరు తప్ప. మళ్ళీ ఫిబ్రవరిలో 7,000 కోట్లు అప్పు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫిబ్రవరి మళ్ళీ 5,820 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో 3,600 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో ఇంకోసారి 4,548 కోట్లు చేస్తారు. ఏప్రిల్లో ఈ సంవత్సరం 5,750 కోట్లు చేస్తారు. మేలో 6,822 కోట్లు చేస్తారు. జూన్లో 7,000 కోట్లు చేస్తారు. జూలైలో మళ్ళీ జూన్లో 10వ తారీఖు అంటే జూన్ 3వ తారీఖు 7,000, జూన్ 10వ తారీఖు వారానికే మళ్ళీ 7,000 చేస్తారు. అప్పు 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 అంటారు. అంటే ఇప్పుడు మాకు అర్థం కాని ఏమంటే ఇప్పుడు ఎందుకు మా మీద దేశద్రోహము అంటే మీరు చేసిన అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగినందుక మా మీద దేశద్రోహం లేదా మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక అని చెప్పి 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మీ నోట్తో మీరు చెప్పిన మాట 5,19,192 కోట్లు ఐ రిపీట్ 5,19,192 కోట్లు అప్పని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు కాదండి చెప్పినది. అప్పుడు ఎందుకు 14 లక్షల కోట్లు చెప్పినారు? ఎలక్షన్లు అయిపోయినాక ఎందుకు 5,19,000 కోట్లు చెప్పినారు? ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పల్లించినారని మేము అడిగినందుక మా మీద దేశద్రోహం.